నిజంగా నేను అలాంటి వాడిని అయ్యుంటే ఈ పాటికే వాడి అంతు చూసుండేవాణ్ణి. అక్క మాటలు విని కూడా నేనింకా వాణ్ణి ఏం చేయలేకపోతున్నాను చూసావా? అందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఏంటి కేదార్ అది? నైట్ వాడి కార్ సెర్చ్ చేసినప్పుడు ఇది అందులో దొరికింది. సూపర్ కేదార్, మరి ఇంకే వెంటనే ఈ అడ్రస్ మన టీం కి పంపించి ట్రేస్ అవుట్ చేయమని చెప్పాల్సింది. ఆల్రెడీ చెప్పాను దాత్రి. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాను. నా అక్క మీద చెయ్యేసిన వాడికి ఈ భూమి మీద ఉండే అర్హతే లేదు. వస్తున్నాన్రా. విరస్ చచ్చావే. కేదార్, నేను వస్తాను. పద. మత్తులో నేనేం చేశానో నాకే తెలియట్లేదు. ఈ విషయం గాని యువరాజు నాకు తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు. టెన్షన్లో మందు కూడా ఎక్కట్లేదు. రూట్ కరెక్టేనా కేదార్? లొకేషన్ అంటే చూపిస్తుంది దాత్రి. కాగితాలు తీసుకురానికి వెళ్ళిన నేను వాళ్ళ అక్క మీద చేయి వేశానని తెలిస్తే నన్ను నిలువుగా నరికి పాతరేస్తాడు. టెన్షన్ పెరిగిపోతుంది. అన్నా నేను చెప్పేది వినన్నా. అన్నా నేను చెప్పేది వినన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఫోన్ లిఫ్ట్ చేయకుండా దాక్కుంటే నిన్ను కనుక్కోలేను అనుకున్నావరా? నీకేం చెప్పా, నువ్వేం చేశావు? మా అక్క మీద చెయ్యేస్తావా? నొక్కడొక్క. ఈ యువరాజ్, ఈ వజ్రపాటి యువరాజ్ అక్క మీద ఆశపడ్డానికి నీకెన్ని గుండెలరా? అన్నా నేను చెప్పేది ఒకసారి వినన్నా. ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది? నేను చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? నన్ను క్షమించన్నా. మత్తులో ఏం చేశారో నాకే తెలియలేదన్నా. నన్ను వదిలే అన్నా. ఏంట్రా మత్తులో చేసావా? మత్తులో చేసావా? మా అక్క మీద చెయ్యేస్తావరా? ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావురా. లొకేషన్ ఇదేనా కేదార్? అవును, ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్. పద. రేయ్, నేను నిన్ను అగ్రిమెంట్ మాత్రమే తీసుకురారా అని చెప్తే నువ్వేం చేసావురా? నా అక్క మీద మా అక్క మీద చెయ్యేస్తావరా? తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను అగ్రిమెంట్ తీసుకురామని చెప్పి నేను తప్పు చేశాను. నిన్ను నమ్మి నీకు పని అప్పచెప్పాను చూడు. నన్ను నేను అనుకోవాలి. ఈ విషయం ఆ జగదాత్రి కేదార్లకి తెలిస్తే నీతో ఈ పని చేయించింది నేనన్న నిజం బయటపడకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఓ పంచేరా, ఏంటన్నా అది? నువ్వు చచ్చిపోరా. అన్నా నా తప్పైపోయిందన్నా. అన్నా నన్ను వదిలే అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, తప్పైపోయిందన్నా. అన్నా ప్లీజ్ అన్నా, నువ్వు చేసిన ఈ తప్పుకి అన్నా ప్లీజ్ అన్నా, తప్పైపోయిందన్నా. అన్నా తప్పైపోయిందన్నా, నన్ను వదిలే అన్నా. బ్రతుకున్నాడు ప్లీజ్ అన్నా. వేస్ట్. అన్నా చచ్చిపోరా. అన్నా నన్ను వదిలే అన్నా. అన్నా నన్ను వదిలే అన్నా. నువ్వు చచ్చిపో ప్లీజ్ అన్నా, తప్పైపోయిందన్నా. అన్నా నన్ను వదిలే అన్నా, ప్లీజ్ అన్నా.
రేయ్, కేదార్ రోయ్ కేదార్ రే ఆదిత్యపురం. యువరాజ్తో కూడా నేను వస్తాను అంటే వద్దన్నాడు. కానీ ఆ జగదాత్రి కేదార్లకి ఆ కేదార్ కూడా వజ్రపాటి ఇంటి వారసుడు అన్న ఆధారం దొరకకుండా చేయాలంటే యువరాజ్ ఒక్కడి వల్ల కాదు. నా వంతు ప్రయత్నం కూడా నేను చేయాలి. చేస్తాను. ఇది ఇప్పటి కాలం మహల్ కాదండి. దీనికి కొన్ని వందల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది. చరిత్ర ఏంటది? అంటే చరిత్ర కదండి, చెప్పడం మొదలు పెడితే అప్పుడే అవ్వదు. ఆ లోపు బాహుబలి 3 కూడా వచ్చేస్తుంది. అందుకే ఈసారి ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. ముందు మీరు లోపలికి రండి, మహల్ చూద్దరు గాని. రండి రండి. ఈ కట్టడం చూడండి. ఇలాంటి కట్టడాలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు. అవునండి, చూస్తుంటేనే అర్థమవుతుంది. మరే ఇదంతా మా పూర్వీకులే దగ్గరుండి మరీ నిర్మించారు. మా వంశంలో ఆఖరి వాణ్ణి నేనే అయినందుకు ఈ ఆస్తి మొత్తం నాకే చెందుతుంది. మీరు ఈ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోకండి. మీరు ప్రశాంతంగా మహల్ మొత్తం చూసి ఆ తర్వాత నిర్ణయానికి రండి. కావాలంటే మీకు మార్కెట్లో ఉన్న రేటు కంటే ఒక 10% తక్కువకే ఇస్తాను. రండి చూడండి, రండి. అటు చూడండి, ఇలాంటి కట్టడాలు మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు.